ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మట్టి వినాయకులను ఎలా తయారు చేస్తారో అదే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో. ఇది ఎక్కడ అంటే బొమ్మకల్ బైపాస్ దగ్గర, బొమ్మకల్ రాకముందుకే బైపాస్ ఫ్లైఓవర్ దగ్గర, ఫ్లైఓవర్ వెనకాల ఉంటుంది ఇది. ఇక్కడ వచ్చేసి మట్టి వినాయకులను తయారు చేస్తారు. ఇది వచ్చేసి గాయత్రి మట్టి వినాయకుల కేంద్రం. ఇది ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 7 బ్రాంచెస్ ఉన్నాయంట. 120 మంది కలిసి చేస్తారట ఇవన్నీ. వీళ్ళు వచ్చేసి కలకత్తా నుంచి వచ్చారు. ఒక 2 months ఉండి ఇవన్నీ చేస్తారంట. సో 120 మెంబర్స్ కలిసి చేస్తారట ఇవన్నీ. మట్టి వినాయకులు అయితే తయారు చేయడం చాలా ఈజీగా ఉంది. నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. కానీ పెద్ద వినాయకులు అయితే తయారు చేయడం చాలా కష్టంగానే ఉంది. తయారు చేయాలి, వాటికి పెయింటింగ్ వేయాలి, మళ్ళీ కలర్ పెయింట్స్ వేయాలి. సో చాలా పని ఉంటుంది పెద్ద వినాయకులకైతే. కానీ సూపర్గా తయారు చేస్తారు నిజంగా. ఇంకా ఇవి కంప్లీట్గా కాలేదు. సో నేను మేకింగ్ చూపిస్తున్నాను కాబట్టి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వాటికి శివుని లాగా హెయిర్స్ కూడా పెడుతున్నారు. నిజంగా చాలా క్రియేటివిటీగా ఉన్నాయి ఈసారి మాత్రం గణపతులు. శివ ముఖం లాగా, ఇంకా ఆఫ్ అండ్ ఆఫ్ శివ పార్వతి ముఖం లాగా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా తయారు చేస్తారు. నిజంగా తయారు చేసే వాళ్ళైతే చాలా గ్రేట్. అంత కష్టపడి తయారు చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మట్టి వినాయకులు అయితే చాలా ఈజీగా తయారు చేస్తారు. మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి సున్నం నుంచి వచ్చిన ఒక మట్టి అంట. అది దేనికి యూజ్ చేస్తున్నారంటే, దీన్ని అయితే ఫస్ట్ చాలా ఫిల్టర్ చేస్తున్నారు. బట్టలో వేసి దాన్ని ఫిల్టర్ చేసి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే, మనకు గణపతులకు స్ప్రే కొట్టడానికి, అంటే కలర్ లాగా ఫస్ట్ కోటింగ్ ఉంటుంది కదా, ప్రైమరీ కోటింగ్. సో దానికి యూజ్ చేస్తున్నారు ఇది.
అన్నాను కదా ప్రైమరీ కోటింగ్ అని. సో ఇక్కడ వేస్తున్నారు కదా, ఇదే ఆ ప్రైమరీ కోటింగ్. ఫస్ట్ ప్రైమరీ కోటింగ్ వేసిన తర్వాత మళ్ళీ కలర్ పెయింట్స్ వేస్తారు. ఇక్కడ చేస్తున్నారు మట్టి వినాయకులు, చాలా ఈజీగా చేస్తున్నారు. అది ఒకటి ఉంది ఆ మిషన్ లాగా. సో దాంట్లో మనం మట్టి పెట్టేసి అలా ప్రెస్ చేసి చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారో. ఈ మట్టి అయితే కలకత్తా నుంచి తెప్పిస్తారంట. సో అక్కడ నుంచి తెప్పించి ఇక్కడ తయారు చేస్తారంట.